అనగనగా విశ్వామిత్రుడనే గురువు రాముణ్ణి సీతా సమేతుణ్ణి చెయ్యాలని సిద్ధాశ్రమంలో రక్షణ కోసం తీసుకెళ్లి సంస్కారం నేర్పి అస్త్రవిద్య ప్రసాదించి మిథిలా నగరంలో శివచాపం ఉంది రామా, నీ వంటి క్షత్రియులు చూసి తీరాల్సిందే అంటూ మిథిలా నగరానికి తీసుకెళ్లి జనక మహారాజుతో సదాశివుడు ఇచ్చిన ధనుస్సుని మా దశరథ కుమారులకి చూపించమని అడిగాడు. ధనుస్సు చూపించే ముందు దాని వెనుక కథ వివరించాలన్న జనకుడు, ఓ బ్రహ్మన్, ఓసారి నేను భూమిని దున్నుతున్న వేళ తనకు తానుగా పుట్టిన నరకాంతకాని మాయాస్వరూపిణి సీత అనే పేరుతో నా రాజ్యంలో గుణవంతురాలిగా ఎదిగింది. ఆవిణ్ణి ఏలుకోగలవాడి కోసం, ఆ శివచాపాన్ని చేతపట్టి ఎక్కుపెట్టే వీరుడి కోసం, ధార్మికుడైన పరాక్రముడి కోసం చూస్తున్నాను. ఇప్పటికి కొన్ని వేల నరులు, కిన్నెర కింపురుషులు, యక్షులు, దేవతలు, గంధర్వులు వచ్చారు కాని ధనుస్సు చేతపట్టలేకపోయారు. పరమేశ్వరుడి ధనుస్సును ధరించి భరించగలిగేవాడు ఈ నరకాంతని కూడా వరించగలడు అన్న వెంటనే 5,000 మంది బలిష్ఠులు ఆ దివ్యమైన ధనుస్సు ఉన్న 8 చక్రాల మంజూషను తీసుకొచ్చారు. గురువు ఆజ్ఞ మేరకు రాముడు లేచి ధనుస్సు దగ్గరికి వెళ్లి సభలో అందరూ చూస్తుండగా ఎంతో సులువుగా దాన్ని చేత్తో ఎత్తి నిలబెట్టి ఎక్కుపెట్టి గురువుగారి వైపు చూశాడు. అంతలో విశ్వామిత్రుడితో పాటు జనక మహారాజు కూడా ఆజ్ఞ ఇచ్చారు. అంతే, సీతమ్మ ఎన్నో ఏళ్ల తర్వాత విష్ణుస్వరూపిణ్ణి ఇలా ఓరకంట చూస్తున్నా పట్టించుకోకుండా రాముడు ధనుస్సుకి తాడు కట్టేసి వంచేసి విరిచేశాడు. మెరుపు మెరిసి పిడుగు పడినట్టు అంతఃపురం కదిలిపోయింది. అప్పుడు వచ్చిన చప్పుడికి వెలిగిన కాంతికి రామలక్ష్మణులు, విశ్వామిత్ర జనకులు తప్ప అందరూ మూర్ఛపోయారు. అద్భుతం! ఇతనే నా కూతురికి భర్త అయ్యేవాడు, నరుడి రూపంలో ఉన్న పరబ్రహ్మ అని జనకుడు మురిసిపోయి దశరథ మహారాజుకి కబురు పంపాడు. దశరథ మహారాజుగారి వంశం గురించి పరిచయం చేస్తూ వశిష్ఠుడు కశ్యపుడి కొడుకు అయిన సూర్యుడికి కొడుకైన ఇక్ష్వాకు మొట్టమొదట అయోధ్యని రాజధానిగా చేసుకున్న కోసల నగరాన్ని పాలించినవాడు అంటూ రఘువంశ చరిత్ర చెప్పాడు. జనకుడి వైపు గౌతమ మహర్షి కుమారుడైన శతానందుడు మిథిలా నగరాన్ని నిర్మాణం చేసింది మితి అనే చక్రవర్తి అంటూ వారి వంశాన్ని పరిచయం చేసి జనకుడి కుమార్తెలు సీత, ఊర్మిళ, ఆయన తమ్ముడు కుశధ్వజునికి కుమార్తెలు మాండవి, శృతకీర్తి అని వివరించాడు. విశ్వామిత్రుడు రామలక్ష్మణ భరత శత్రుఘ్నులకి ఈ అన్నదమ్ముల కూతుళ్లని ఇచ్చి వివాహం చేయవలసింది అని సూచించాడు. పురోహితులు ఒప్పుకుని వంశం నిలబడేలా సంతానకారకమైన నక్షత్రం ప్రకాశిస్తున్న వేళ సుముహూర్తం నిర్ణయించారు. ఆ సుముహూర్తంలో జనకుడు రాముడితో ఓ శ్లోకాన్ని చెప్పాడని వాల్మీకి మహర్షి చెప్పినా అది మనకి ఉద్దేశించిందే. అది ఎవరు చెప్తే వారికి సీతాకళ్యాణం చేయించిన ఫలితం దక్కుతుంది. ఎందుకంటే అదే కన్యాదానమనే ఘట్టానికి ఆయుపట్టులాంటిది కాబట్టి. ఇయం సీతా మమ సుతా సహధర్మచరీతవా ప్రతీచ్ఛచయేనాం భద్రంతే పాణిం గృహ్ణీష్వ పాణినా పతివ్రతా మహాభాగా ఛాయైవ అనుగతా సదా. ఇదిగో రామా, ఆవిణ్ణి ఎప్పుడు చూసి ఏ పరధ్యానంలో ఉన్నావో ధనుస్సుని ఎక్కుపెట్టమంటే విరిచినవాడివి కాబట్టి నీకు ప్రత్యేకంగా చెప్తున్నా. ఈ అమ్మాయి నా కూతురు సీత, నీకు సహధర్మచారిణవుతోంది. ధర్మమునందు నిన్ను అనుసరిస్తుంది. నీ అరచేతితో తన చేయి అందుకుని సహధర్మపత్నిగా స్వీకరించు. ఆమె మహాపతివ్రత, పుట్టింటి సుఖమునే తన సుఖముగా అనుకున్న అయోనిజ. ఇకపై నీ కష్టసుఖాలే ఆవిడ కష్టసుఖాలుగా భావించేందుకు, నిన్ను నీడలా అనుసరించేందుకు, నీ వంశాన్ని తరింపచేసేందుకు నీ భార్యగా రాబోతోంది అన్నాడు జనకుడు. పాణిగ్రహణం చేసుకుని సతీ సమేతుడు సీతారాముడయ్యాడు శ్రీరాముడు. లక్ష్మణుడు ఊర్మిళ పాణిని, భరతుడు మాండవి పాణిని,
శత్రుఘ్నుడు శృతికీర్తిపాణిని గ్రహించారు. అలా 2 సామ్రాజ్యాలు ఒకటయ్యాయి. దశరథుడు సంతోషంగా వాళ్ళని అయోధ్యకి తీసుకెళ్లాడు. కౌసల్య, సుమిత్ర, కైకేయి ఎదురొచ్చి హారతులిచ్చారు. ఆ నూతన దంపతులు హాయిగా క్రీడిస్తూ కొన్నాళ్లు కాలం గడిపారు అని చెప్పడంతో బాలకాండ పూర్తయినా సీతా కళ్యాణ వైభోగమే, శ్రీరామ కళ్యాణ వైభోగమే అని యుగాలు మారినా మిగిలిపోయింది. ప్రతి సంవత్సరం ఈ కళ్యాణం జరిపిస్తున్న వారికి పుణ్యఫలితం ఇస్తోంది. సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ఎవరు ఎక్కడ ఉన్నా ఏడాదికి ఈ కళ్యాణాన్ని ఓసారి చూడమని పిలుస్తోంది. మేము సీతారాముల వారమని చెప్పుకునేందుకు జనక మహారాజు శ్లోకాన్ని గుర్తు చేస్తోంది. అందుకే వీలు చూసుకుని తప్పకుండా సీతారాముల కళ్యాణం ఎక్కడ జరుగుతున్నా చూసిరండి. అది చూసిన వారిదే వైభోగం, కాంచిన వారిదే కైవల్యం.